గారు, పెరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాజీపేట. నాలుగవ అధ్యాయము 15వ వచనము. ప్రేమ కలిగి సత్యము చొప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను ఎక్కువ వస్తుంది. 1వ అధ్యాయము 42వ వచనం. యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. సంఘం మీది, మీ శరీరము, మేము నీ రక్తములో కడగబడిన నీ బిడ్డలము. మా అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ పరిశుద్ధ దినాన పరిశుద్ధ మందిరములో పరిశుద్ధ జనాంగముగా పరిశుద్ధ దేవుని ముందు పరిశుద్ధ వాక్కులు వినడానికి మేమందరము నీ వైపు చూస్తున్నాం. నా మాటలు ఒట్టివి, నిష్ప్రయోజనమైనవి. మీ మాటలు జీవము కలవి, బ్రతికించేవి, స్వస్థపరిచేవి, సరిచేసేవి, సరిదిద్దేది నీ వాక్యము. మా అందరినీ దర్శించుమని, బలహీనంగా ఉన్న మీ సేవకుని బలపరచుమని, ఆత్మతో నింపుమని, నీ ప్రజలను సర్వసత్యములోకి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సేవకులు, సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఐజక్ శామ్యుల్ అయ్య గారు, ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులు రెవరెండ్ బి దానమయ్య గారు, క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ 51వ వార్షికోత్సవ ఈ మహోత్సవ కూడికలకు వాక్యము చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రథమంగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారి కుటుంబానికి మరియు ఈ 51వ సంఘ వార్షికోత్సవ కమిటీ శ్రీ ఎన్ జార్జ్ గారు చైర్మన్ గారు, శ్రీ ఎస్ ఇమాన్యుయల్ గారు సెక్రటరీ గారు, శ్రీ డి సుధాకర్ రావు గారు ట్రెజరర్ గారు, శ్రీ కె యోహాన్ గారు మెంబర్, శ్రీమతి ఎన్ లక్ష్మీ ప్రసాద్ గారు మెంబర్, వీరందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. స్టాండింగ్ కమిటీ వారు శ్రీ కె నెహేమ్యా గారు అధ్యక్షులు,
డాక్టర్ ఆకిపోగు భాస్కర్ గారు కార్యదర్శి గారు, శ్రీ పి సునీల్ కుమార్ గారు ఖజానాదారులు, శ్రీ బి విజయ్ కుమార్ గారు ఉపాధ్యక్షులు, శ్రీ ఎం రవికుమార్ గారు సహాయ కార్యదర్శి గారు, శ్రీమతి బి మేరీ ప్రసాద్ గారు సహాయ కార్యదర్శి గారు, స్త్రీల సమాజం, వీరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సంఘమునకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సందర్భంగా నా తరపున, నా కుటుంబం తరపున, పెనుయేల్ బ్యాప్టిస్ట్ సంఘము తరపున మీకు శుభాలు తీసుకొస్తున్నాను. దేవుడు మీ సంఘాన్ని బహుగా దీవించునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని బహుగా హెచ్చించాలని, ఇంకా మీ సంఘ సరిహద్దులు దేవుడు విశాలపరచాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. మంచి క్వైర్ వారు ఉన్నారు, వండర్ఫుల్ క్వైర్, అద్భుతంగా పాడేటువంటి అమ్మగారులు. వారు లైక్ ఏంజల్స్, దేవదూతల్లాగా పాడారు. దేవుని మహిమను దింపగలిగిన రీతిలో వారు పాడారు. దేవుడు వారి కుటుంబాలను మిక్కిలిగా దీవించాలని ప్రార్థన. చాలా మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు, వారిని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మంచి నాయకుల్ని ఇచ్చాడు సంఘానికి. సో గుడ్ లీడర్షిప్, వీరందరిని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినము నన్ను గౌరవించి సన్మానించిన పెద్దలకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. వాస్తవంగా ఈ దినం మీ మధ్యలో ఉంటానని నేను అనుకోలేదు, కానీ తక్కువ వ్యవధిలో ఎందుకో మరి నేను కూడా పెద్దలతో మాట్లాడిన వెంటనే పెద్దలకు ఫోన్ చేసి నేను ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక 5 వారాల క్రితము చర్చ్లో నేను ఒక 10 రోజులు బలహీనమైపోయాను. తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ సండే నేను వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ 5 వారాల వ్యవధిలోనే ఇంకో సండే ఉంటే బాగుండదని అనుకున్నాను. కానీ దేవుడు నడిపించాడు. మీ మధ్యలోకి రావడం కూడా ఒక దీవెనగా నేను భావించాను. కొన్ని విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పాస్టర్ గారు, పాస్టమ్ గారు నాకు అన్న వదినమ్మలు. వాళ్ళు వారి బిడ్డలు మైటీ, స్వీటీ, చిన్నప్పటి నుంచి బిడ్డలు మా ముందు పెరిగారు. పాప మైటీ, ఆ బిడ్డకి అన్నప్రాస పెట్టి నేను చిన్నప్పుడు. ఈనాడు పాట కంపోజ్ చేసిందంటే చాలా అద్భుతం. పాస్టర్ గారి పిల్లలు ఇలాగ ఉండడం సేవలో పాస్టర్ గారి కుటుంబానికి ఎంతో ఘనత, బలం చేకూర్చే తెలివిగల పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, తలాంతులు గల పిల్లనిచ్చాడు. వారిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ కుటుంబానికి, మీ సంఘం అన్న కుటుంబానికి మంచి దేవుని సేవకుని ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు. మీకు పోగొట్టుకోవద్దు. కాపర్లు దొరుకుతారు కానీ మంచి కాపర్లు దొరకరు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను గొర్రెలకు కాపరి అనలా, మంచి కాపరి అన్నాడు. ఎందుకంటే కాపర్లు కొంతమంది మేపి ఆ గొర్రెల్ని కసాయానికి అప్పగిచ్చేస్తారు అమ్మడానికి. అందువల్ల మేపుతాడు కాపరి. మంచి కాపరి ప్రాణం పెడతాడు. దైవజనుడు శామ్యుల్ అన్న నేను ట్రైనింగ్లో చదువుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ ఒక పాస్టర్ గారి కుటుంబం యొక్క ఫ్యామిలీ. వాళ్ళ తండ్రి సేవలో ఉన్నారు, వాళ్ళ చిన్నాన్న సేవలో ఉన్నారు, వారి కుటుంబంతో దేవుని సేవలో ఉన్నారు. అమ్మగారు కూడా ఒక మంచి దైవజనుని కూతురు, కుమార్తె. రెండు పక్షంగా కూడా వారు సేవకుల ఫ్యామిలీ కాబట్టి సేవకు తిరుగులేదు. ఇక
అటువంటి మంచి దైవజనుని కుటుంబాన్ని దేవుడు మీకు ఒక బహుమానంగా ఇచ్చాడు. సౌమ్యుడు, ప్రార్థనాపరుడు, సేవాభారం కలిగిన వాడు, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు ఆయన. మీరు ఆ నవ్వు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారు. ఆయన నవ్వు కరెక్ట్గా వాళ్ళ పెదళ్ళు కూడా అదే పెట్టారు. ఇస్సాకు అంటే నవ్వేగా, ఎప్పుడు నవ్వుతాను ఉంటాడు. దేవుడు ఈ మంచి సేవకుణ్ణి ఇంకా మంచి ఆరోగ్యముతో నింపి ఆయన ద్వారా అనేక ఆత్మలను దేవుడు ఈ సంఘములకు నడిపించునుగాక. అయ్యగారికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అల్పుణ్ణి ఆయన కమిటీలో నా పేరు ప్రపోజ్ చేశారు. కమిటీ వారు దాన్ని సమ్మతించినందుకు మరొకసారి పాస్టర్ గారి కుటుంబానికి, పెద్దలకు నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా సంఘము కొరకు ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైనా వరంగల్ ప్రాంతం వస్తే ఖచ్చితంగా మమ్మల్ని కలవండి. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు మమ్మల్ని విజిట్ చేయొచ్చు. మీరు కొంతమంది పరిచయం అయ్యారు కాబట్టి వెల్కమ్ టు కాజీపేట ఆర్ వరంగల్. మే గాడ్ విత్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నిన్న 2 ప్రసంగాలు, 2 సందేశాలు మీకు ఇచ్చాను. క్రీస్తు యొక్క పోలికలోకి మనము ఎదగాలి అని కొన్ని చెప్పాను. నేను అవన్నీ ఇప్పుడు ఏం మెన్షన్ చేయను, కానీ ఈ దినము ఎదగడానికి ఆటంకాలుగా ఉన్నవి ఏవో వాటిని మనము సరిచేసుకోవాలి. అది పేతురు యొక్క జీవితాన్ని బేస్ చేసుకొని నేను మీకు కొన్ని విషయాలు తీసుకొస్తాను. అవి ఈ దినం మనం జాగ్రత్తగా విందాం. క్రీస్తు యొక్క పోలికలోకి ఎదగడానికి మనకు కొన్ని ఆటంకాలు వస్తాయి. మనందరం కూడా బలహీనలం. కొన్ని వ్యాధులు మనకున్న ఆ వ్యాధులని మనం మందులు వాడుతూ జయిస్తూ బలం తెచ్చుకొని వాటిని గెలుచుకుంటూ వెళ్తాం. మనకున్నటువంటి స్పిరిచువల్ వీక్నెసెస్ కూడా బలహీనతలు కూడా మనం వాటిని సరిచేసుకుంటూనే వెళ్ళాలి, బాగు చేయాలి. లేకపోతే క్రీస్తు పోలికలోకి మనం రాలేము. అందులో సమయాన్ని బట్టి నేను 5 విషయాలు లేకపోతే 4 విషయాలు పేతురులో ఉన్నవి మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు జీవిస్తున్న దినాల్లో ఆయన్ని వెంబడించడానికి ముందు శిష్యుల్లో 2, ఈ సువార్త రాసిన యోహాను, పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఈ 2 కూడా బాప్తిజమిచ్చు యోహాను యొక్క శిష్యులు వీళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఒకరోజు ఆయన సేవలో వెళ్తున్నప్పుడు ఈ బాప్తిజమిచ్చు యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అన్న వెంటనే ఈ 2 ఇటు చంపయ్యారు. యోహాన్ దగ్గర ఉన్న ఈ శిష్యులు 2, ఆంద్రేయ, యోహాన్, ఈ సువార్త రాసిన యోహాన్ లేదా యేసు రొమ్మున ఆనుకున్న యోహాన్, ఈయన 2 కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. బోధకుడా, రబ్బూని, నీవెక్కడ కాపురం ఉన్నావు? ఒక్కసారి మాకు చెబితే ఇక మా లైఫ్లో నిన్నే వెంబడిస్తాం అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వచ్చి చూడుడి అన్నాడు. ఆ రాత్రంతా వీళ్ళిద్దరూ యేసు ప్రభుతో ఉన్నారు. 2 కూడా నైట్ అంతా ప్రభుతో గడిపారు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ రాత్రంతా ప్రభు వీళ్ళకి ఏం చెప్పుంటాడు, ఏం మాట్లాడుంటాడు వాళ్ళతో. నాకు చాలా ప్రశ్నలు వస్తాయి.
ఎంత ధన్యులు వీళ్ళు! రాత్రంతా బోధ విన్నారు, ఆయన బోధ విన్నారు. ఒకరోజు యేసు ప్రభు బోధని 3 దినాలు విన్నారు. ఎవరూ లెగవలేదు, ఎవరికి నిద్ర రాలేదు, ఎవరు కూడా లేచి వెళ్ళలేదు, మాకు ఆకలి అవుతుందని ఎవరు అనలేదు. అటువంటి బోధకుడు మన యేసు ప్రభు. ఆయన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు వాసన కొట్టలేదు, చేపలు కూడా చెడిపోలేదు. ఆ 3 దినాలు ఆ బాబు దాన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నా కూడా ఆ 2 చెడిపోలేదు. వస్తువులే కాదు, దేవుని దగ్గర ఉన్న ఏ మనిషి చెడిపోడు, అందరు బాగవుతారు. అందుకనే ఆయన బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. ఈ ఇద్దరు ప్రభుతో ఉన్న తరువాత ఉదయాన్నే ఇంటికి పోయాడు ఆంద్రేయ. పరిగెత్తుకొని పోయాడు. వెళ్ళి తన సొంత సహోదరుడైన పేతురుకు సువార్త చెప్పాడు. మేము మెస్సయ్యాను కనుగొన్నాము, నువ్వు కూడా రా అని చేయబట్టుకొని వెరీ నెక్స్ట్ డే he brought him his brother unto Jesus. ఆయన పట్టుకొని యేసు యొద్దకు తీసుకుని వచ్చాడు. ఒక మాట చెప్తున్నాను, యేసుతో గడిపే వాళ్ళే, యేసును ఎవరో తెలుసుకున్న వాళ్ళే ఇతరులను యేసు యొద్దకు తీసుకుని వస్తారు. యేసును తెలియని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నా వాళ్ళు ఇతరులను దేవుని వద్దకు తీసుకుని రాలేరు. సమరయ స్త్రీ ఒక్క బోధే వింది, ఒక్క బోధే. ఆమె తెచ్చుకున్న కుండ కిందేసి పగిలింది. యేసు మాటలకి హృదయం పగిలింది. లోకపరమైన కుండ కిందేసేసింది. హృదయం అన్న కుండలో జీవ నదులు ఆమె నింపుకుంది. ఆ నదిని లోపల పొంగుతున్న ఈ నదిని అనేకులకు ఆమె కూడా త్రాపించడానికి నేరుగా ఊర్లోకి పోయి సువార్తికురాలుగా మారిపోయింది. An adulterer became an evangelist. ఒక వ్యభిచారి ఒక సువార్తికురాలైంది. ఒక్క బోధే అమ్మింది. కానీ ఈనాడు దైవజనుల ద్వారా సంఘాలకు విత్తబడుతున్న వాక్యం, బైబిల్ స్టడీ, ఫాస్టింగ్ ప్రేయర్ బహు విస్తారమైంది. ఎన్ని గొప్ప బోధలు విన్నా మనం ఎవరు కూడా దేవుని మాట చెప్పలేకపోతున్నాం. ఒకే ఒక బోధ ఒక స్త్రీ ఊరిని మార్చింది. రాత్రి ఒకే ఒక బోధ విన్నటువంటి ఆంద్రేయ పొద్దున్నే ఇంటికి వెళ్ళి పేతురుకు సువార్త చెప్పాడు. రా అని చెప్పి తన సొంత సహోదరుణ్ణి దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఇంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడం చాలా కష్టం. పక్కింటోళ్ళకు చెప్పచ్చు, ఎదురింటోళ్ళకు చెప్పచ్చు, కుడి పక్కనోళ్ళకు చెప్పచ్చు. సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడం చాలా కష్టం. యేసు ప్రభు అన్నాడు, ప్రవక్త సొంత దేశంలో ఘనహీనుడే. వాస్తవమే, చాలా కష్టమైన విషయం ఇది. సొంతోళ్ళకి సువార్త మనం చెప్పలేము. కీర్తన పుస్తకంలో రావూరి లక్ష్మయ్య ఉన్నాడు. నెల్లూరు ప్రాంతస్తులు కవులు వీళ్ళు. నెల్లూరులో వీళ్ళు ఉదయాన్నే చిడతలు పెట్టుకొని పాటలు పాడుతూ, పంచాంగాలు చెబుతూ, జ్యోతిష్కాలు చెబుతూ జీవించేవాళ్ళు. అతను యేసు ప్రభు నమ్ముకున్నాడు. మొట్టమొదట రావూరి లక్ష్మయ్య యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఒక విగ్రహారాధికుడు వచ్చే ఆదాయం అంతా పోగొట్టుకున్నాడు. పంచాంగాలంటే మంచి డబ్బులు వస్తాయి. కవి వాటిని పోగొట్టుకున్నాడు.
పోగొట్టుకున్నాక అతను యేసు ప్రభు సువార్త చెప్పడం స్టార్ట్ చేశాడు. అతనేం చేశాడంటే అన్నకి పాట రాశాడు. ఆ రాసిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 162. అన్నా, మన యేసు కన్నా రక్షకుడు లేడు అని అన్నకి ధైర్యంగా సువార్త చెప్పడానికి ధైర్యం చాలక ఆ అన్నకి పాట రాశాడు ఆయన. ఆ పాట కీర్తన పుస్తకంలోకి తీసుకొచ్చారు భక్తులు. అన్నా, మన యేసు కన్నా రక్షకుడు లేడన్నా అని పాట రాశాడు. అన్న పేరు రావూరి రంగయ్య. ఆ రంగయ్య గారు ఇది చదివి, పోరా, నువ్వు పనికి మాలిన మతం పట్టుకున్నావు, పనికి మాలిన దేవుడు పట్టుకున్నావు, తక్కువ కులస్తున్న దేవుని పట్టుకున్నావు అని నిందించాడు ఆయన. కొన్ని దినాలకి అన్నైనటువంటి రావూరి రంగయ్య తీవ్రమైన బలహీనత చేత మంచం పట్టాడు. ఆ మంచం పట్టినప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి, అన్నా, ప్రభువుని నమ్ముకో అని అన్నాడు. అప్పుడు అన్న అన్నాడు, నేను కానీ బాగైతే, నువ్వు చెప్తున్న యేసు నన్ను బాగు చేస్తే నేను ఆయన నమ్ముకుంటాను రా అన్నాడు. మోకాలుని రోజు వచ్చి 5 నిమిషాలు ప్రార్థన చేసిపోతున్నాడు అన్న కొరకు. అన్న కంప్లీట్గా హీల్ అయిపోయాడు, బాగైపోయాడు. వినండి జాగ్రత్తగా. ఆ బాగైపోయిన తర్వాత అతను యేసు ప్రభువుని తెలుసుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. సువార్త సేవలో కాలు పెట్టేటప్పుడు ఒక పాట రాశాడు. ఏం పాట రాశాడంటే, ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా అని పాట రాశాడు. అన్నకి తమ్ముడు పాట రాస్తే ఆ పాట అన్న స్టార్టింగ్లో నిర్లక్ష్యం చేసిన దేవుడు ఆయన పట్టుకున్నాడు. ఆ అన్న అద్భుతమైన పాట, ఎప్పుడూ సంఘాల్లో పాడుకునే పాట రాశాడు. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా. చూసారా, తమ్ముడు అన్నకి సువార్త చెప్పాడు, పాట ద్వారా చెప్పాడు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే, చిన్నతనంలో ఉన్నప్పుడు అమ్మ నాన్నలు చనిపోతే వాళ్ళ చిన్నాన్ని పెంచాడు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ చిన్నానికి సువార్త చెప్పారు. ఆయన ప్రారంభంలో నిర్లక్ష్యం చేసిన యేసు ప్రభు నమ్ముకున్న తరువాత ఆయన కూడా ఒక పాట రాశాడు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి. రావూరి రత్నం గారు. ఆ రావూరి కుటుంబములన్నీ, ఆ కవులందరూ దేవుణ్ణి నమ్ముకున్నారండి. కేవలం ఒక వ్యక్తి దేవుళ్ళకి వచ్చాడు అంతే. రావూరి లక్ష్మయ్య ప్రభులోకి వచ్చాడు. అందరూ రావూరి ఫ్యామిలీస్ అంతా దేవుళ్ళకి వచ్చేసారు. మనం చెప్పే సువార్త ఎన్నడూ వ్యర్థమో చెప్పండి కాదు. ప్రభు అన్నాడు, నీ ఆహారం నేల మీదే, ఒక దినం అది పైకి వస్తుంది. ఆంద్రియ సీమోను పేతురుని తీసుకుని వస్తుంటే యేసుస్వామి ఆయన చూస్తున్నాడు. ఆయన చూచి అక్కడ బైబిల్లో ఏమని చూడండి ఒకసారి. బైబిల్స్ ఉన్న వాళ్ళు యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ చూస్తే సంతోషం. 3వ లైన్ చూడండి. యేసు అతని వైపు చూచి, అతడంటే సీమోను పేతురు, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నువ్వు కేఫా అనబడుదువు అని పేరు పెట్టాడు. ఇంతకు తీసుకొచ్చింది ఎవరు? ఆంధ్రియని ఎప్పుడైనా మనం బోధలు వింటామా? సంఘాల్లో ఆంధ్రియ గురించి బోధ చేస్తారా? అసలు ఆంధ్రియాని మనం ఎవరు పట్టించుకోము. కానీ ఎ మ్యాన్ బిహైండ్ పీటర్, ఆండ్రూ కనబడ్డా మనకు బైబిల్లో. ఆయన గురించి బైబిల్లో 4-3 సందర్భాలు మాత్రమే రాయబడ్డాయి అంతే.
మిగిలినంతా పేతురు సూపర్ హిట్ అయిపోయాడు. టాప్ ఆయన, అసలు ఆయన పేరు అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది అంతే. 12 మంది శిష్యుల్లో ఫస్ట్ పేరు సీమోన్ పేతురే ఉంటుంది. కానీ క్రెడిట్ గోస్ టు ఆండ్రూస్. ఆయనకి ఘనత తీసుకొచ్చాడు. బర్నబా వెళ్ళి సంఘము పౌలు దర్శనం చెప్తే వెళ్ళా తిరస్కరించేసింది, నువ్వు యాక్షన్ చేస్తున్నావు అన్నారు. బర్నబా వెళ్ళి పౌలుని తీసుకొచ్చి మళ్ళా సంఘములో పరిచయం చేశాడు. లేకపోతే పౌలు ఉండేవాడు కాదు. మనం కొంతమందిని ఎంకరేజ్ చేయకపోతే, కొంతమందిని మనం బలపరచకపోతే కొంతమంది కనుమరుగైపోతారండి. ఎంకరేజ్ చేయాలి మనం అందరినీ. ఈ చేయి పట్టుకొని తీసుకొని వస్తున్నాడు. అప్పుడు యేసు అతన్ని చూస్తున్నాడు. నేను దీనికి ఏం పెట్టానంటే పేరు, యేసు కళ్ళు ఎక్స్రే కళ్ళు. మనమంతా పైన చూస్తాం, మీరు నా సూటు బూటు మా ఆయన చూస్తున్నారు, కానీ యేసు చూడ్డం. లోపల ఉన్న హృదయాన్ని యేసు చూస్తాడు. ఆ లోపల ఉన్న హృదయాన్ని చూచి రాబో దినములో అతను ఏమవుతున్నాడో చెప్తున్నాడు. నీవు కేఫా అనబడుదువు. కేఫాస్ అనే మాట అరమిక్ భాష. అరమిక్ భాషలో కేఫాస్ అంటే అర్థం రాయి, బండ కాదు సుమా, రాయి. గ్రీక్లో పెట్రాస్, పెట్రాస్ అంటే రాయి. పెట్రాస్ నుంచి పీటర్ వచ్చింది. 2 పేర్లు ఒకటే, కానీ చూడండి, జాన్ అన్న ఒకటే, దేవదానం అన్న ఒకటే. ఇంగ్లీషు తెలుగు ఏం తేడా లేదు. లేదా దైవవరం, ఈ 3 ఒకే మీనింగే. అట్లాగా ఈ భాషలు వేరైనాయి కానీ పేరు ఒక్కటే. యేసు అతను చూచి ఒక పేరు పెట్టాడు, నీవు కేఫా అనబడదువు అని పేరు పెట్టాడు. నా ప్రియమైన దేవుని సంఘమా, మన దేవుడు మనకు పేర్లు పెట్టువాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక శిల్పి ఉండేవాడు, యవనస్తులు తెలుసు, చదువుతున్న వాళ్ళు. మైకెల్ యాంగిలో ఆయన పేరు. కొంతమంది ఏంజెలో అంటారు, మైకెల్ యాంగిలో. చాలా గొప్ప శిల్పి. నన్ను నిలబెట్టి చెక్కేస్తాడు ఆయన. ఆ దినాల్లోనే అంత ప్రాముఖ్యత ఆయనకు వచ్చింది, గొప్ప పేరు కూడా వచ్చింది ఆయన. ఒకరోజు అతను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఒక విరిగిపోయిన పాలరాయి, పెద్ద రాయిని తీసి ఎద్దుల బండి మీద పెడుతున్నాడు. ఆ మైకెల్ యాంగిలో దాన్ని తీసి పెడుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళు అన్నారు, అది పగిలిపోయింది కదండి, ఎందుకు, అది వేస్ట్ కదా, దానివల్ల మనం ఏం చేస్తాం అని తనతో పనిచేసే వాళ్ళు కూడా చెప్పారు. లేదు లేదు, ఆగండి, ఒక 6 మాసాల్లో నేను ఇందులో నుంచి ఒక దేవదూతను బయటికి తీసుకొస్తానన్నాడు. ఎద్దుల బండి మీద పెట్టాడు. తన నైపుణ్యత, తన శక్తి సామర్థ్యాలు, తన స్కిల్ అంతా ప్రయోగించి ఒక బ్యూటిఫుల్ ఒక ఏంజిల్ చేశాడు. అది ఇప్పుడు రోమ్ చర్చిలో ఉంది, ఎంట్రన్స్లో ఉంది ఆ దేవదూత. అంత గొప్పగా చేశాడు ఆయన. యేసు ప్రభు పేతురుని ఒక కేఫాగా మార్చకముందు రోడ్డు మీద పడిపోయిన, ఇరిగిపోయిన పాలరాయి లాంటోడు. ఈ వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా చేయడానికి ఇష్టపడ్డాడు. నీవు అద్భుతమైన వ్యక్తి అవుతావయ్యా భవిష్యత్తులో, నేను చేస్తాను నిన్ను. మనుషులు బట్టు జాలన్నా నేను, దానికంటే నిన్ను గొప్పగా చేస్తాను నేను. నువ్వు కేఫా అనబడదు అన్నాడు. ఇక్కడ కూర్చున్న మనల్ని అద్భుతంగా మార్చగలిగిన వాడు యేసే. ప్రతి వారిని అలా చేయగలుగుతాడు ఆయన. అందుకనే మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆలయంలో పేతురుని చూసినట్టు మనల్ని దేవుడు చూస్తున్నాడు. ఆంద్రియాకి మనం ఎంతో ఆ హృదయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఎందుకంటే పేతురుని తీసుకొచ్చి ప్రభువుకు పరిచయం చేశాడు. ఒకసారి చర్చిలో నేను చెప్పాను, మీ పిల్లలు కనబట్టలేదు, మీ పిల్లలను కూడా తీసుకురండి చర్చిలో తల్లిదండ్రులారా అని చెప్పాను. వాళ్ళ కొడుకుని
చేయబట్టుకొని, సండే రారా నువ్వు చర్చికి టైం అయిందని తల్లి ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్న బాబుని పట్టుకొని చర్చికి రా అని అడిగితే వాడు కాలు తీసుకొని కొట్టాడండి వాళ్ళ అమ్మని. కొడితే ఆమె ఎగిరి పడిపోయింది. సండే ఆరాధన రాలేకపోయింది. ఇది పగిలిపోయింది. ఆమెకి 7 కుట్లు పడ్డాయి. ఒక కుమారుణ్ణి దేవుని మందిరంలోకి తీసుకురావడం ఎంత కష్టమని చూసారా? కానీ ఆంద్రియా తన సహోదరుని చేయబట్టుకొని తీసుకొచ్చాడు. అద్భుతంగా పేతురు దీవించబడ్డాడు. అయితే నేను ఈ పేతురు యేసుతో ఉన్నా కూడా కొన్ని బలహీనతలు కలిగి ఉన్నాడు ఆయన. ఆ బలహీనతలు ఈ దినం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను మీకు చెప్పేటప్పుడు క్రీస్తు పోలికలోకి ఎదగడానికి మనకు కూడా ఆ బలహీనతలు ఏమైనా ఆటంకపరుస్తున్నాయా అనేటువంటి దాని మీద మనం కూడా సింహావలోకనం చేసుకుందాం ఆ ప్రసంగాన్ని వింటున్నప్పుడు. అందులో మొట్టమొదటి బలహీనత చూడండి. ఆయనలో ఉన్న బలహీనత మీ ముందు పెడుతున్నాను నేను. నాతో పాటు బైబిల్ చూడండి. మత్తయి సువార్త అతనికి ఉన్నటువంటి కొన్ని బలహీనతలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. నాతో పాటు చూడండి. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం. బైబిల్స్ ఉన్నవాళ్ళు 33. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను, అండర్లైన్ చేద్దాం, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. 35. పేతురు ఆయనను చూచి, నేను, అండర్లైన్ చేద్దాం, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను అన్నది. ఈ 12 మందిలో పేతురుకున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే ఐడెంటిటీ కావాలి ఆయనకి. ఐడెంటిటీ, గుర్తింపు కావాలి ఆయనకి. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. దయచేసి మనం బైబిల్ చూద్దాం, తర్వాత చూద్దాం బైబిల్. ఆయన ఏమన్నాడు? వీళ్ళందరూ పారిపోయినా నేను అంటాడు. ప్రభువా, వీళ్ళందరూ నీ కొరకు చావకపోయినా నేను అంటాడు. అంటే ఆయనలో ఈ నేను అన్నటువంటిది బాగా పాతుకుపోయింది. గుర్తింపు కొరకు పాకులాట పడేవాడుగా సీమోను పేతురును మనం చూస్తాం. యేసు దీవించాడు ఆయన్ని. నీవు కేఫా అవుతావు, భవిష్యత్తులో దీవించబడతావు అన్నాడు. కానీ ఇంకా పరిపూర్ణంగా దీవెనలోకి రాలా. యేసుతో ఉన్నాడు, యేసుతో తిరుగుతున్నాడు, యేసు కార్యాలు చూస్తున్నాడు. కానీ అతనిలో ఉన్న ఒక బలహీనత ఏంటంటే ఈ 12 మందిలో నేను చెప్పే మాటల మీద యేసు దృష్టి ఉంచాలా, లేకపోతే వీళ్ళందరిలో నేనే గొప్పోడిని అన్నటువంటి ఒక అహం అన్నటువంటిది ఆయనలో పడిపోయింది. అది చాలా ప్రమాదకరమైన గుణం. దేవుని స్వరూపములోకి ఒక మనిషి ఎదగకుండా ఉండడానికి అతన్ని అణిచివేసే గుణం ఏదంటే నేను ఒక మాట చెప్తాను. నేను అన్నది ఏ వ్యక్తి మాట్లాడడానికి అర్హత లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు అన్నాడు, నేనే గొర్రెలకు మంచి కాపరి, నేనే ద్రాక్షవల్లి, నేనే లోకానికి వెలుగు, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నా ద్వారా తప్ప. ఇవన్నీ యేసు ప్రభు మాట. మా థియలాజికల్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటామంటే ఐఆమ్ సేయింగ్స్ అంటాం. దీన్ని ఐఆమ్ సేయింగ్స్ అంటే 7 ఉంటాయి యోహాను సువార్తలో. ఆ 7టిని ఐఆమ్ సేయింగ్స్ అంటారు. అది యేసు ప్రభుకు మాత్రమే అది నేను అన్నది. ఆయన మాట్లాడడానికి అర్హుడు. ఇక భూమి మీద ఏ వ్యక్తి కూడా, ముఖ్యంగా దేవుని బిడ్డలుగా సంఘముల్లో
నేను అనడానికి వీల్లేదు. ఒక దైవజనుడు బుక్ రాస్తూ ఆ బుక్లో ఫస్ట్లో రాశాడు. నేను చాలా సంవత్సరాల క్రితం చదివినప్పుడు నాకు అర్థం కాల ప్రారంభంలో. జాన్ స్టార్ట్ అనే దైవజనుడు బుక్ రాశాడు. అందులో ఐ క్యాపిటల్, గమనించండి, ఐ క్యాపిటల్ కామ ఈవైఈ, ఐ రెండు ఒకే సౌండ్ వస్తుంది. క్యాపిటల్ ఐ కామ ఈవైఈ కామ షుడ్ ఐ, దెన్ ఓన్లీ ఎ మ్యాన్ అన్నాడు. ఐ క్యాపిటల్ ఈవైఈ ఈ రెండు కూడా షుడ్ ఐ అన్నాడు. ఇది నాకు ప్రారంభంలో అర్థం కాలేదు. ఆ తరువాత ఇది సేవా అనుభవంలోకి వచ్చే కొలది నాకు బాగా నేర్పాడు దేవుడు దీన్ని. అంటే అనుభవాలు నేర్పాడు. కొంతమంది అంటారు, నేను అనుకుంటే నువ్వు ఉండవు, కొంతమంది అంటారు నిన్ను 7 చెరువులు నీరు దాగిస్తాను నేను. అది కూడా సంపూర్ణమే, 7 కదా, 7 చెరువులు నీరు దాగిస్తాను నేను అంట. మరికొంతమంది చిటికేస్తారు, నిన్ను లేపేస్తాను అంటాడు. అంటే ఏంటిది ఇది? ఐ ఈ ఐని ఏమంటున్నాడు జాన్ స్టార్ట్? షుడ్ ఐ, అది చావాలి అని. కిందేమంటాడంటే ఐ షుడ్ బెండ్ ఇన్ టు సీ, అది క్రైస్ట్గా మారాలా. ఇనుము నేరుగా ఉన్న ఇనుము వంగాలంటే అది బెండ్ సీ కావాలి. నిప్పు పెట్టి దాన్ని వెల్డింగ్ చేయాలా. దాన్ని వెల్డింగ్ చేసి కడిగిస్తే అది సీగా మారిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది అంటాడు. అయితే క్యాపిటల్ ఈవైఈ ఏంటి? అది నాకు తర్వాత అర్థమైంది. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నడుమి చేయబెడతారు. నడుమి చేయబెట్టి కంటితో కింద నుంచి పైకి చూస్తాడు. నోటితో మండడు, కంటితో మెసేజ్ ఇస్తాడు. దాని అర్థం ఏంటంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నా ముందు నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. కింద నుంచి పైకి చూస్తే మెసేజ్ పోయినట్టే, నోటి తనవలసిన పని లేదు. అందుకని బైబిల్లో దీనికి ఏం పేరు? అహంకార దృష్టి గలవాడు యెహోవాకు హేయుడు. ఆ దృష్టి ఉండకూడదు. ఆ దృష్టి ఉన్నటువంటి సౌలు పౌలుగా మారకముందు దేవుడు ఆయన్ని 3 రోజులు గుడ్డోనిగా చేసి అయ్యన్న పొరలన్నీ రాల్చేశాడు. ఆ కంటితోనే ఆయన పరలోకం చూడగలిగాడు. అయ్యన్నప్పుడు ఆయన కనబడిందంతా ఎవరిని చూస్తే వాళ్ళని పండ్లు కొరుకుతాడు. దేవుడు ఆయన కంట్లో ఉన్న పొరలన్నీ రాల్చిన తర్వాత ఈ కుడ్ సీ హెవెన్, పరలోకాన్ని చూడగలిగాడు. అహంకార చూపున్నోడు దేవుణ్ణి చూడలేడు, పరలోకం చూడలేడు. బైబిల్ చదివినా కూడా ఇందులో మర్మాలు బయటికి రావు. కంటి ఆపరేషన్ జరగాల, మనకు స్పిరిచువల్గా జరగాల. ఈ ఐ అన్నటువంటిది సీమోను పేతుల్లో బాగుంది కాబట్టి దేవుడు ఆయన గమనిస్తున్నాడు. ఇతనికి టైం పట్టిద్ది అనుకున్నాడు, కానీ ఆయన ఏమనలా. ఆయన వెనకేసుకొని తిరుగుతూనే ఉన్నాడు. దేవుని సేవలో సాగిపోతున్నాడు. నేను చదివిన చరిత్రలో కానీ, నేను చదివిన బైబిల్లో కానీ నేను అన్న వ్యక్తి ఎవరు బాగుపడలేదు. నెపోలియన్ బోనాపార్ట్ ఆయన ఏమన్నాడు? ఐ యామ్ స్వార్డ్ అన్నాడు. నేనే కత్తినన్నాడు. ఘోరంగా చచ్చిపోయాడు. హిట్లర్ నేను నియంత, ఒక డిక్టేటర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. బైబిల్లో అష్షూరు రాజు హిజ్కియాను చూసి అంటాడు, నా చేతిలో ఉండి మీ దేవుడు విడిపిస్తాడా? అహంకారం చూడండి, నా చేతిలో ఉండి మీ దేవుడు విడిపిస్తాడా అన్నాడు. ఒకే ఒక దేవదూతను దేవుడు పరలోకం నుంచి పంపిస్తే 1,85,000 మందిని ఆ దూత చంపేశాడు. ఒక్క దూత. ఆయన సైన్యాన్ని బట్టి ఆయన అతిశయించాడు. దేవుడు ఒక్క దూతను పంపాడు. అయితే
వెనక్కి తిరిగి పారిపోయి తన దేవత ముందు, నిస్త్రోకు అనే దేవత ముందు ప్రార్థన చేస్తున్నాడు. దేవత, మమ్మల్ని ఎందుకు ఇట్ట చేసావు నువ్వు అని ప్రార్థన చేస్తే వెనకాల నుంచి కొడుకు వచ్చి కత్తి తీసి పొడి చంపేశాడు సన్హరీబుని. దేవుడు ఏం నేర్పాడంటే, నీ కొడుకు చేతిలో నుండి రక్షించుకోలేనివి నా చేతిలో నుండి విడిపిస్తాడంటావా నువ్వు మీ దేవుడిని? దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఫరో అంటున్నాడు, అసలు యెహోవా ఎవడు? మిమ్మల్ని పంపడానికి నా చేతిలో ఉండి మీరు ఎట్లా బయటికి పోతారన్నాడు. సైన్యం మొత్తం సముద్రంలో మునిగి చచ్చిపోయింది. నేను చెప్పాను ఇందాక, అయి చాలా ప్రమాదకరమైనటువంటి గుణము. యేసుక్రీస్తు ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన అద్భుతంగా వాడాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే ఆయన, నేను పరిచారకుడను, నేను సాత్వికుడను. రాత్రి చెప్పాను, నేను దీన మనస్సు గల. నేను అన్న దగ్గర ఆయన భాష అంతా తగ్గింపు ఉంటుంది. క్రీస్తు పోలికలోకి దేవుని సంఘం ఎదగాలి అని అంటే, ఆయనలో మనము ఆయన పోలికలోకి రావాలంటే, మనకున్న ఆటంకాల్లో ఒక ఆటంకం నేను. ఐ షుడ్ డై. సీమోను పేతురులో ఈ బలహీనతను మనం చూస్తాం. ఈ దినము దేవుని బిడ్డలారా, ప్రేమతో మీరు ఈ వాక్యాన్ని స్వీకరించండి. మనలో కూడా ఇది ఉంటుంది, అందరిలో ఉంటుంది, నేను కాదని చెప్పలేను. కానీ ప్రభు దగ్గర అది తీసేసుకోవాలి. గమనించండి, కంట్లో నుంచి పొరలన్నీ రాలిపోయిన తర్వాత పౌలన్న మాట తెలుసా? ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేనుని సిలువేసేసాడు. నేను అన్న మాట తీసేసుకున్నాడు ఆయన. తీసి నేను సిలువేసేసాను దాన్ని. ఇక జీవించువాడు నేను కాను. నేను అన్నది లేదు ఇప్పుడు, క్రీస్తు నాలో ఉన్నాడు. అప్పుడు మనం క్రీస్తు పోలికలోకి వస్తాం. ఆ సంఘం క్రీస్తు పోలికలోకి ఎదుగుతుంది. అది దేవుడు ఆశపడుతున్నాడు. రెండవ బలహీనత ఆయనలో నుండి చూద్దాం మనం. చూడండి, మత్తయి సువార్తలోని 14వ అధ్యాయంలోకి రండి. 2 మాటలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 14:28. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. 31వ వచనం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసే, ఎందుకు సందేహపడితివి? నేను దీనికి ఏం పెట్టుకున్నానంటే పేరు, ఆశలున్నాయి కానీ విశ్వాసం లేదు. ఆయనకి ఆశలున్నాయి, గొప్ప గొప్ప ఆశలున్నాయి, కానీ ఫెయిత్ లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు నేను మీకు వర్ణిస్తాను. మీరు దీన్ని చాలాసార్లు చదివారు, మీలో కూడా కొంతమంది బోధించుంటారు. పాస్టర్ గారు దీని మీద ఎన్నోసార్లు వాక్యం చెప్పుంటారు. మీరు ఎట్లా చదివారో నాకు తెలియదు, కానీ నేను మీ ముందు 2-3 తలంపులు పెడుతున్నాను. ఎవరికైనా ప్రపంచంలో సముద్రం మీద నడవాలని కోరిక పుట్టిద్దా? అసలు పుట్టిద్దండి? ఏంటిది ఈ కోరిక? అసలు ఈ ఆశ ఏంటి? ఈ ప్రపంచంలో ఇంతవరకు సముద్రం మీద నడిచింది ఇద్దరే, యేసుస్వామి, సీమోను పేతురు. కొంచెం దూరం పోయాడు, మొత్తం నడిచాడుగా, కొంచెం దూరం నడిచాడు, ఇద్దరే. అందులో మన దేవుడు ముఖ్యుడు. ఆయన
మనం పాడాం ఇందాక పొద్దున్న, ఈ గుడి ఎందు పాడకు, అదే రాగములో ఉన్న రండి ఉత్సహించులు ఏం పాడతాం? సముద్రము సృష్టించేనా. ఆయనది సముద్రము ఆయనది. ఆయన చెబితే తుఫాన్ ఆగుతుంది, ఆయన మాట్లాడితే ఎర్ర సముద్రం చీల్తుంది, ఆయన సముద్రం మీద నడవగలుగుతాడు. ఆయనకన్నీ తెలుసు, ఆయనది అది, ఆయన మాట ఏంటిది అది. అంత గొప్ప దేవుడు సీమోను పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది బైబిల్ చదువుతున్నప్పుడు. ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యమే. అసలు ఎట్లా పుట్టింది దీనికి ఈ కోరిక? ఇంకొక ఆయన అంటాడు బైబిల్లో, సూర్యుడా నువ్వు ఆగిపో. ఎట్టాగుతాడు? చంద్రుడా నువ్వు ఆగిపో. బైబిల్ చెప్తుంది సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. మీరు గూగుల్ చేస్తే సైంటిస్టులు ఇప్పుడు కూడా 365 దినాల్లో ఒక దినం పాటు వస్తుంది అంటున్నారు చరిత్రలో. చదవండి, చూడండి, మీరు గూగుల్ చూడండి. చరిత్ర వాస్తవం చెప్తుంది. అది యెహోషువ ప్రార్థన. సూర్యుడా ఆగిపో అన్నాడండి, ఆగిపోయిందండి. ఫెయిత్, విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసము మనలో ఉన్నప్పుడు క్రీస్తు స్వరూపములోకి మనం అద్భుతంగా ఎదగలుగుతాం. కానీ ఆటంకం ఏమొస్తుందంటే అవిశ్వాసం అప్పుడప్పుడు అడ్డొస్తుంది. జరిగిద్దో జరగదో, బతుకుతాడో ప్రార్థన చేసిన దాకా, బతుకుతాడో బతకడో, పాస్ అవుతానో పాస్ గానో, ఉద్యోగం వస్తుందో ఉద్యోగం, ప్రార్థన అయితే చేశావు, ప్రభువా నాకు ఇవ్వు ప్రభువా అని, మళ్ళీ అయినాక వస్తుందో రాదో. ఒక ఆమంట చర్చ్లో క్యాన్సర్ పేషెంట్ ఉంది, బాధపడుతుంది. 5 స్త్రీలు పోయారు ప్రార్థన చేయడానికి. 4 గంటలు ప్రార్థన చేశారు. ప్రభువా ఏమన్నా బాగు చేయి, అందరూ బాగు చేయి, ముట్టు తాకు. వీళ్ళు ఏకీపిస్తున్నారు, ప్రార్థనలు బాగా చేస్తున్నారు. ఈ ప్రార్థన అంతా చేశారు, కన్నీరు కార్చారు. లాస్ట్లో ఆ ఇంట్లో ఏదో టీ పోయిస్తే తాగి బయటకు వస్తున్నారు. ఈ ప్రయాణం చేసేటప్పుడు ఒక ఆమంటది, అక్క బతికిద్దంటావా? ఇంకొక ఆమె పక్కమంటది, డౌట్ అక్క అంట. మూడో ఆమె ఏమంటదంటే, ఈ రాత్రికి పోవచ్చేమో. ప్రార్థనలు ఏం చేశావు? తాకు, ముట్టు. ఈ ప్రార్థనలని ఇప్పుడు మన ఎటని వస్తున్నాయి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోకండి. ఈనాడు మీటింగ్స్లో జరిగేవన్నీ ఇప్పుడే అవన్నీ చేయొద్దు. మీరు ఆ ప్రార్థన అలవాటు చేసుకోవద్దు. అరిస్తేనే దేవుడు వింటాడు అని ఎప్పుడు అనుకోవద్దు. పెదాలతో చేసిన అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. చాలు, నీ హృదయం బాగుండి నువ్వు చిన్న ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. ఆశ ఉంది, సముద్రం మీద నేను నడవాలని. నడిచాడా లేదండి? చెప్పండి. నడిచాడు. ఎంత దూరం నడిచి ఉంటాడు? మీరు ఎప్పుడు ఆలోచన చేశారు? అది నేను ఇందాక అన్నాను, ఎట్లా చదివారు మీరు దాన్ని? నాకు ఒక ఆశ ఏంటంటే, పరలోకం వెళ్ళినాక పేతురు గారిని అడుగుతాను నేను, అయ్యా ఎంత దూరం నడిచారు మీరు? ఈ సముద్రం మీద ఎంత దూరం నడిచి ఉంటారండి? చెప్తాడా లేదా? 100% చెప్తాడు. సముద్రం మీద ఫుల్ అధికారం ఉన్నవాడు పేతురు. తెలుసా మీకు? 4 ఏళ్లకే సముద్రం మీద తల్లిదండ్రులు వాళ్ళని చేపలు పడ్డానికి తీసుకెళ్తారు, ఆ భయం అంతా పోగొట్టడానికి. ఫుల్గా జ్ఞానం ఉందని, ఫుల్ నాలెడ్జ్ ఉంది సముద్రం మీద. అందుకని అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డామా. ఎందుకన్నాడంటే, సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు పొద్దున్న చేపలు పట్టరు,
రాత్రి చేపలు పడతారు. యేసు ప్రభు అంటాడు, పొద్దున సూర్యోదయం నుంచి వలయమన్నాడు. అది పేతురుకు తెలుసు పొద్దున చేపలు, ఎందుకంటే 3 గంటలకి సముద్రం మీద చేపలన్నీ పైకి వస్తాయి. అప్పుడు వల వేసినప్పుడు చేపలు దొరుకుతాయి. అందుకని వాళ్ళు 3 గంటలకు పోతారు. వీళ్ళు ఏమి దొరకలేదని ఒడ్డుకొస్తే, ఆ ఒడ్డుకు వచ్చినప్పటికి యేసు ప్రభు పొద్దున వలయమంటాడు. అప్పుడు ఈ మాట అన్నాడు, రాత్రంతా అది మాకు తెలుసయ్యా ఈ సముద్రం, నీకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అటువంటి పేతురు సముద్రం మీద కొంచెం దూరం నడిచాడు. నడిచి వెంటనే ఆయన శబ్దం ఒకటి వినబడింది. బూ అనే సౌండ్. సముద్రం వస్తుంది కదా, సముద్రం సౌండ్ వస్తుంది కదా. ఆ సౌండ్ మీద తన కాన్సన్ట్రేషన్ చేశాడు. తన దృష్టిని దేవుని మీద నుంచి తొలగించాడు. క్రీస్తు స్వరూపములో ఎదిగేటప్పుడు కొన్నిసార్లు నీకు వచ్చే ఆటంకాలు, నీవు దేవుని మీద నుంచి దృష్టి తొలగిస్తే నువ్వు ఎదగలేవు, మునిగిపోతావు. చాలా వరకు మన జీవితాల్లో నష్టం కలుగుతూ ఉంటుంది. విశ్వాసం అన్నటువంటిది చాలా బలమైంది క్రైస్తవ జీవితంలో. బైబిల్ మనకు తెలుసు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం అన్నాడు. ఈ సందర్భంగా నేను మీకు ఒక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. గుంటూరు ప్రాంతము పల్నాడులో, ఈ వాయిస్ బయటకు పోతుందా, 50 మంది బ్రాహ్మణ్స్ ఒక ఏనుగు మీద వెంకటేశ్వర గారి బొమ్మను తీసుకొని పోతున్నారు. భజనలు చేసుకుంటా, పాటలు పాడుకుంటా పోతున్నారు 50 మంది. ఆ ఏనుగు మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు, గొడుగు పెట్టాడు. అంటే ఈ బొమ్మ ఎండ తగలకుండా, మంచి ఎండాకాలం, 1 గంటకు పోతున్నారు. ఈ 50 మంది వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన పంచ, తెల్ల చొక్క, తలప, సంచి, ఒక గొడుగు, సేవకుడైన ఈయన వెళ్తున్నాడు. కరెక్ట్గా ఇద్దరు మీట్ అయ్యారు. వాళ్ళటు వస్తున్నారు, ఈయనటు వస్తున్నాడు. ఆగిపోయిన వెంటనే ఆయన అన్నాడు, ఎంత ధైర్యం అండి, జీవము లేని బొమ్మకింత ఆర్పాటమా అన్నాడు. వెంటనే చుట్టుముట్టారు, చంపడానికి కట్టెలు తీసుకున్నారు. చంపండి రా వీన్ని, కొట్టండి రా అన్నారు. అయితే ఆయన ఇట్లా అన్నాడు, ఆగండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఒక ప్రశ్న వేస్తాను, ఏంటంటే మీరు తీసుకెళ్తున్న ఈ బొమ్మ ఇప్పుడు ప్రార్థన చెయ్యండి, ఈ ఎండలో వర్షం కురిపిస్తాడా అన్నాడు. వినండి వినండి, దయచేసి వాక్యం వినండి. అప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఈయన అన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు వర్షం కురిపిస్తాడు, మీరు నమ్ముతారా అన్నాడు. దానికి సమాధానం చెప్పట్లేదు, ఈయనకి సమాధానం చెప్పట్లేదు. ఆగిపోయారు వాళ్ళు. అందులో ఒకడు అన్నాడంట, ఈ ఎండలో వర్షం ఏమొస్తుందిరా, వాడిని చేయమను, లేకపోతే చంపుదామన్నారు. చెయ్యి, నీ దేవుడు నువ్వు ప్రార్థన చేయను, వ్యంగ్యంగా కోపంగా మాట్లాడారు. అప్పుడు ఆయన మోకాలుని 2 నిమిషాలు, భూమిని ఆకాశము కలుగజేసిన వాడా, నీవు సమస్తమునకు అధికారమును చూచెయ్యయ్యా, నాకు 2 నిమిషాలు వర్షం కురిపించి నీ గొప్పతనాన్ని చూపించయ్యా అని ఆమెనన్నాడు. ఆ ఎండలో గుంటూరు ప్రాంతంలో వాళ్ళు ఉన్న ఏరియా వరకు దట్టమైన మేఘాలు వచ్చినాయి. ఆ మేఘాల్లో వర్షం కురుస్తుంది, ఈ బొమ్మ తడుస్తుంది. ఆయన అంటాడు, ఆయన తడుస్తున్నాడు, గొడుగు పెట్టండి అన్నాడు అని ఇంకా వ్యంగ్యంగా మాట్లాడాడు. ఎవడు ఏమి మాట్లాడాల, ఆన్సర్ లేదు. 4 బ్రాహ్మణ్స్ ప్రభువుని నమ్ముకున్నారు. అందులో 4 నమ్ముకున్నారు. ఆ సువార్థికుడు ఎవరో కాదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మొట్టమొదటి కీర్తన రాసిన బేతాల జాన్. అన్ని కాలంబుల ఉన్న యెహోవా ఎన్నా తారంబాయో కన్న తండ్రి. యేసు
నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించిన. 171వ కీర్తన బేతల జాన్ గారు రాసిన, చాలా ఉన్నాయి ఆయన రాసినాయి. ఆయన పేరు వెంకన్న. బట్టలు నేసే కులం, పద్మశాలి కుటుంబం. మిషనరీస్ ద్వారా దేవుని వాక్యమని మారాడు. వాళ్ళు బాప్తిజం ఇచ్చి ఆయనకి జాన్ అని పేరు పెట్టారు. వెంకన్న జాన్ అయ్యాడు. జాన్ ఏమయ్యాడంటే విశ్వాసం ఒక ఛాలెంజ్గా నిలిచిపోయాడు. ఈ సంఘం దేవుని స్వరూపములో ఎదగడానికి మనం కూడా చేయవలసిన పని ఏంటంటే విశ్వాసం అభివృద్ధి కావాలి. మీరు రోజు ప్రార్థన చేయండి. లోకపరమైనవి అడగొద్దు, దేవుణ్ణి ఎప్పుడు అడగొద్దు. నీకు వచ్చేస్తేవి అవి. ప్రభువా నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు అని ప్రార్థన చేయి. శిష్యులు ప్రభువుని అడిగారు ఆ మాట. అతిశయం కాదు, నేను చెప్పే మాట అతిశయం కాదు. ఒకరోజు నేను సెలవు వచ్చింది, మా పాస్టర్ గారు ఊరికి పోయారు. ఆ రోజంతా ప్రార్థనలో ఉన్నాను. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ప్రార్థనలో ఉన్నాను. సాయంకాలం ఒక విలేజ్కి వెళ్ళాలా, చాలా బలంగా ఉన్నాను, నాకు తెలుసు ఆ విషయం. ఆ గ్రామానికి పోయాము, 50 మంది కూర్చున్నాము, వాక్యం చెప్తున్నాను, దేవుడు ఎదురుగున్నాము. ఆమెను లేపు, ఆమెను లేపు, ఆమెను లేపు వినబడుతుంది నాకు. నేను ఆమెను లేపాను, ఈ ట్రామా అన్నాను. వీళ్ళు ఏమన్నారంటే ఆమెకు వినబడస్తా, 2 చెవులు ఆమెకు చెవుడు అన్నారు. ఆమెను లేపు అన్నాడు. దగ్గరికి పిలిచి 2 చెవుల్లో నేను చేయబెట్టి వాక్య సమయంలోనే ప్రార్థన చేశాను. ఆమె వినబడిందండి. అంటే వద్దు అతిశయం కాదు, ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను. నేను నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు, సందర్భం చెప్తున్నాను. మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి కావాలని దేవుణ్ణి అడిగితే యేసుప్రభు ఒక మాట అన్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. నేను చేసింది ఏదయ్యా, మీరు ఇంకా గొప్ప చేస్తారన్నాడు. ఇప్పుడు యేసుప్రభు పేతురుని ఏమనాలి? పేతురు, నేను దేవుణ్ణి కాబట్టి నడుస్తున్నాను, నువ్వు మానవుడివి, నీ వల్ల కాదనాలి. ఆయన అట్టన్నాడా? అనలేదు. మనకంటే మించిపోతున్న వారిని మనం అణిచేస్తాం. మానవుని నైజం అది, ఎదగనీయం మనం. కానీ యేసు అన్నాడు నడు. కానీ అతనిలో ఉన్న అవిశ్వాసం ఆయన్ని ఉంచేసింది. 3వ బలహీనత చూడండి, ఆయనలో ఉన్న 3వ బలహీనత చూడండి. 2వది, ఆయనలో విశ్వాసము లేదు, ఆశలైతే ఉన్నాయి. 16వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, అది నీకు దూరమోగుగాక, అది ఎన్నడనూ నీ కలుగదని ఆయన్ను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి ఏమన్నాడు? మీ పాస్టర్ గారు ఎవరినైనా ఇట్లా అంటే ఊహించండి. ఎవరినైనా చర్చిలో సాతానా అన్నాడు అనుకోండి, మీరు అంటారు నేనైనా ఉండాలా చర్చిలో? అంటాం. కఠినమైన మాట ఇది. పేతురు ఇలాగనాల్సింది అంటే అనుంటే బాగుంటుందేమో అనుకున్నాడేమో మనసులో. నన్ను తిడితేవు ప్రభువా, పక్కకు తీసుకెళ్ళానంటే బాగుండు, అందరి ముందు నువ్వు నన్ను సైతానంటివి అని అన్నాడా? అనలేదు. నాకు సంతోషం అండి వాక్యము. అంత పెద్ద మాట అనినా కూడా సీమోను పేతురు ఒక్క మాట యేసు ప్రభువుని అనలేదు. ఆశ్చర్యం. ఎందుకన్నాడు ఈ మాట అంటే, సాతానుడు సీమోను పేతురులోకి దూరాడు. బాడీని సాతానుడు ఇప్పుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. పెదాలు పేతురువి, లోపల నుంచి వచ్చే మాట పేతురుది కాదు, అది సైతాన్ది.
అంటే ఇప్పుడు పేతురుగానే ఉన్నాడు, లోపల ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. సాతాను దూరాడు ఆయనలో. మీరు అనొచ్చు, సాతాను దేవుని సేవకుల్లో కూడా దూరతాడా? దూరతాడు. అందుకే పౌలు అంటాడు, అపవాదికి చోటు ఇయ్యకుడే. దేవుని సంఘాల్లో సైతాన్ నేరుగా రాడు, నీ ద్వారా వస్తాడు, నా ద్వారా వస్తాడు. వాడు నేరుగా రాడండి. నేరుగా వచ్చే అధికారం ఆయనకి లేదు. దేవుని మందిరం ఇది. కానీ ఒక మనిషిని ఎన్నుకొని వాళ్ళలోకి లోపలికి ప్రవేశిస్తాడు. వాడు గందరగోళం చేస్తాడు. అది వాడి పని. మనం జాగ్రత్తగా మనం అనుకుంటాం, నా ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి, నా మాటలన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం. కానీ దేవుని కార్యకలాపాలకి, దేవుని యొక్క పనులకు చాలా వరకు ఆటంకాలు కలుగజేసేది సైతానుడే. ఇప్పుడు ఎంత దూరం వచ్చాడు వీడు? సిలువ నీకు దూరమవుగాక అంటాడు సైతానుడు. అసలు సిలువ దూరం అయితే రక్షణ ఎక్కడిది? చూసే వాళ్ళకి ఎట్టుంది ఈ మాట? అబ్బా, పేతురు ఎంత ప్రేమిస్తున్నాడు రా యేసును. సిలువ దొంగలకు వేసేది, దేశద్రోహులకు వేసేది, నువ్వు మోస్తావా ప్రభువా సిలువ అన్నట్టుగా మాట్లాడితే సైతానా అన్నాడు యేసు ప్రభు. కొన్నిసార్లు మనము ఆలోచనలన్నీ కరెక్ట్ అనుకుంటాం. నో, ఎప్పుడు కాదు. బైబిల్లో అభిషేకించబడినటువంటి దావీదును ప్రేరేపించాడండి వాడు. యోవాబు అంటున్నాడు, అయ్యా ఈ లెక్క నీకొద్దయ్యా, నీ సైన్యం నీకుందయ్యా అన్నాడు. దావీదు యొక్క సైన్యం తెలుసా మీకు? 15,70,000 మంది. 11 లక్షలు ఇజ్రాయేలు సైన్యం, 4,70,000 మంది యూదులు, అంటే యూదా గోత్రం. 11 గోత్రాలేమో వాళ్ళు, ఒకే ఒక గోత్రం మాత్రము 4,70,000, మొత్తం 15,70,000 మంది సైన్యం అయింది. లెక్కబెట్టి అంటాడు, అతిశయం వచ్చేసింది ఆయనకి. ఆ అతిశయము ఎప్పుడైతే లోన ప్రారంభం అవుతూ ఉందో అక్కడ బైబిల్లో ఉంది, సాతానుడు దావీదును ప్రేరేపించగా. అంటే వాడు లోపలికి దూరతాడు. రెండవది ప్రేరేపణ. మనం ఏమంటామంటే దాన్ని గాడ్స్ ఇన్స్పైరింగ్ అండి, గాడ్స్ లీడింగ్ అండి. జాగ్రత్త, అన్ని గాడ్స్ లీడింగ్ ఉండదు. చూడండి వాక్యం, దినవృత్తాంతములు 1వ గ్రంథం 21వ అధ్యాయం. ఒక్కటి మాత్రం చదువుతాను నేను, ఒకటే, త్వరగా తీద్దాం, టైం అవుతుంది. దినవృత్తాంతములు 1వ గ్రంథం 21 మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఏం చేస్తాడండి వాడు? ప్రేరేపిస్తాడు. సాతానుడు ప్రేరేపిస్తాడండి. ఆ మాట చూడండి మీరు. దానివల్ల 70,000 మంది చచ్చిపోయారు. దావీదు ప్రేరేపణ ఇచ్చిన కౌంటింగ్ స్టార్ట్ అయితే 70,000 పీపుల్ చచ్చిపోయారు. దేవుడు అన్నాడు, నీళ్ళ అతిశయం ప్రారంభమైందా? ఇంకా కొంతసేపట్లో నీ సైన్యం మొత్తం టపటప రాలిపోతాడు అన్నాడు. కాళ్ళ మీద పడి, సారీ అయ్యా, నన్ను క్షమాపణ కోరాడు, నన్ను చంపు, వాళ్ళని చంపొద్దు అన్నాడు. ఒప్పుకున్నాడు ఆయన. 3వ వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. యూదా రొట్టె ముక్క తీసుకున్నాడు, సైతాను వానిలో ప్రవేశించను, వాడు రొట్టె ముక్క తీసుకొని వెళ్ళిపోయాడు. బళ్ళల్లో పాల్గొనలేని వాళ్ళందరూ జాగ్రత్త పడాలా. రొట్టె ముక్క తీసుకున్నాడు, తినలేదు. ఏం చేశాడు? అది తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం దూరేను? సాతాను దూరెను అని రాయబడింది. నేను నా నోట్స్ ప్రిపరేషన్లో ఒక మాట రాసుకున్నాను. స్టార్టింగ్లో మనం ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాము? లార్డ్ సప్పర్.
LORD పెట్టి మనం సప్పర్ అంటాం. నేనేమంటానంటే యూదాకి LOR దగ్గర ఎస్ పెట్టుకున్నా. నేను యూదాకి అది లాస్ట్ సప్పర్, పోగొట్టుకున్న భోజనం. లార్డ్ సప్పర్ యూదాకి లాస్ట్ సప్పర్ అయింది. ఈ లాస్ట్ పోగొట్టుకున్నాడు ఆయన. సైతాను దూరితే బల్లలోనే కాదు, దేవునితో కూడా నీతో సహవాసం చేయనీయుడు. సంఘమా, క్రీస్తు రూపములో ఎదగకుండా సైతాను మనల్ని ఆటంకపరుస్తున్నాడా? వాడు మనల్ని ప్రేరేపిస్తున్నాడా? దేవుని కార్యాలకు నువ్వు అడ్డంగా ఉన్నావా? అది నీ జ్ఞానం అనుకుంటున్నావా? పరిశీలించుకోవాలా. సైతానుడు సీమోను పేతుల్లో దూరాడు. అప్పుడు యేసు వెంటనే అన్నాడు, సాతానా అని జవాబిచ్చాడు. సంసోన్ని పడగొట్టడానికి సైతానుడు దెలీలా రూపములు వచ్చాడు, పడగొట్టేశాడు. అభిషేకము పోయింది ఆయనకి. ఎట్లాగైనా మనుషులను వాడుకుంటాడండి వాడు, సాతానుడు ఎట్లాగైనా వాడుకుంటాడు. నేను ఈ రోజంతా చెప్పగలుగుతా. వాడు చేసే పనులు అన్నీ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఉండాలి, ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న ఇస్తున్నాను నేను, సాతానా అంటే ఎందుకు కోరుకున్నాడు ఆయన? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని యేసు ప్రభు చెప్పాడు. అసలు ఎందుకు ఈ డబ్బంతా మీరు వేస్ట్ చేస్తున్నారని యూదా అన్నాడు. ఈ రెండు యూదా సంబంధించినవే. ఎప్పుడైతే మీలో ఒకడు అప్పగిస్తాను అని మాట వాడాడో, అతను రొట్టె ముక్క తీసుకున్నాడు. అవి తీసుకొని యూదా మత నాయకుడి దగ్గర పోయి చేతులు కలిపాడు యూదా. మరి ఈయనని సాతానా అంటే కూడా ఎవరిని కలవలేదే, ఎందుకు? దానికి జవాబు ఉంది. ఎందుకు సీమోను పేతురు యేసును ఏమనలేదంటే, ఒక సందర్భంలో అందరూ వెళ్ళిపోతారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. యోహాను 6:66 ఉంటుంది ఈ మాట. అందరూ వెళ్ళిపోయినాక శిష్యులందరూ వెళ్ళిపోయారు, 12 మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. అప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు చెప్పండి? మేము ఎవని యొద్దకు వెళ్ళుదామయ్యా, నీవు దేవుని సజీవుడు అయిన దేవుని కుమారుడివి, నీ మాటలు జీవము గలవి అన్నాడండి. గమనించండి మీరు ఈ మాట, నీ మాటలు జీవము గలవి అన్నాడు. ఎందుకు ఆ మాట? ఇప్పుడు యేసు నన్ను సైతానుడు అన్నాడంటే ఆయన జీవము కలిగిన మాట మాట్లాడాడు. సంఘము, దేవుని సేవకుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆయన మాట కాదని నమ్మాలి మీరు. దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు అది దేవుని మాటగా భావించాలి. అందుకని దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దావీదు అంటాడు, దైవ సేవకులు నన్ను గద్దిస్తే నా తల మీద నూనె పోసినట్టు, అభిషేకం చేసినట్టే నాకు. ఎప్పుడైతే అలాంటి అభిప్రాయం నీకు వస్తుందో నువ్వు క్రీస్తు పోలికలకు వస్తావు. ఖచ్చితంగా దేవుని సంఘం ఆ స్థాయికి ఎదగలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట అండి. నాతాను వెళ్ళి ఆ మనుషుడు నువ్వే అంటే దావీదు చంపలేడా? దావీదు అండి చంపండి రాని చిటికేస్తే నాతాను పని అయిపోతుంది. కానీ ఏమన్నాడు? అందరి ముందు లేచి నిలబడి, ఎస్ ఐ కమిటెడ్ సిన్, నేను పాపము చేసింది. అందువల్ల అతను దేవునికి హృదయానుసారుడయ్యాడు. దేవుని సేవకుడు కొన్నిసార్లు గద్దిస్తున్నప్పుడు కొంతమంది హృదయాన్ని కఠినం చేసుకుంటారు. మనసులో కొంతమంది ఆయాసంతో మాట్లాడుకుని ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు పోలికలకు రాలేవు. మనం ఎదగాలి అంతే. దైవజనుడు దేవుని ప్రతినిధి. యేసు అన్నాడు, ఇదిగో సైతానా అన్నాడు, వెనక్కి పో అన్నాడు. చూడండి
ప్రేమించే టైంలో ప్రేమించాడు, ఆయన గద్దించే టైంలో గద్దించాడు. సీమోను పేతుల్లోకి సాతాను దూరాడు. సంఘములో సాతాను దూరకుండా మనము క్రీస్తు పోలికలు ఎదుగుటకు ప్రయాసపడదాం. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. సమయం ఉంటే చెప్తాను, లేకపోతే లేదు. చూడండి, 4వ మాట బైబిల్లో ఇలాగుంది. లూకాసు వార్త ఆయనలో ఉన్నటువంటి మరొక బలహీనత, లేకపోతే 2 భాగాలు చూద్దాం, ఇట్లా చూద్దాం. లేకపోతే చూడండి, 22వ అధ్యాయం మొదటి మాట 49వ వచనం చూడండి. 49. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దాన్ని చూచి, ప్రభువా, కత్తితో ఏమండి కనబడుతుందా మీకు? దయచేసి చూడండి. లూక్ 22:49. ప్రభువా, కత్తితో నరుకుదుమా అన్నారు. ఈ భాష ఎట్టుంది? ఎవరితో అంటున్నారు? మీరు కొన్ని బైబిల్ని జాగ్రత్తగా చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఆధునిక భాషలో చెబుదాం. ఆధునిక భాష అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రజెంట్ లాంగ్వేజ్లో దీన్ని ఎట్లా చెప్పొచ్చు? యేసు ప్రభువా, ఏసేయమంటావా? అది లాంగ్వేజ్ అన్నమాట. వాళ్ళు మాట్లాడిన భాష అది. వేసేయమంట, నువ్వు అను, మేము వేసేస్తాం. ఇంక నా రాయలసీమ అంటే చెప్పవలసిన పనే లేదు. అయితే పేతురు ఏం పెట్టుకొని వచ్చాడు? ఏడవైనా కత్తి ఉంటుందంట ఆయన దగ్గర. పక్కన కూర్చోవాలంటే భయం అంట చాలామందికి చర్చిలో కూడా. ఆయన పక్కన తేడా వస్తే కొట్టేస్తాడు అంతే. ఆయన దగ్గర ఎప్పుడు కత్తి ఉంటుంది, ఎప్పుడు తీసుకుపోతాడు కత్తి. యేసుతోనే ఉన్నాడు, ఏమండి, యేసుతోనే ఉన్నాడు. గమనించండి, కత్తి ఉంది. యూదా యేసుతోనే ఉన్నాడు, యూదాలో యేసు లేడు. ఆర్ఆర్కే మూర్తి గారు మీ దగ్గర సేవ చేశారు. ఆ అయ్యగారు ఒక మాట అన్నాడు, నీవు తోడై ఉన్న చాలు, నిత్యము నాకది మేలు. 413వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పులిపాక జగన్నాథం గారు రాశారు ఆ పాట. పులిపాక జగన్నాథం గారు ఎవరు తెలుసా మీకు? రేడియోలో పాడే సుశీల గారి తండ్రి, పి సుశీల వాళ్ళ ఫాదర్ ఆయన పులిపాక జగన్నాథ్. బ్రాహ్మణ్, ఆయన ప్రభు నమ్ముకున్నాడు. ఆయన రాసిన పాట అది. అయితే అతను ఆ పాట రాసిన తర్వాత మూర్తి గారు ఏమన్నారంటే, ఈయన కూడా కొంచెం అదే కోవకు సంబంధించిన వాడు కాబట్టి ఆయన స్వేచ్ఛగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు తోడై ఉన్న చాలు అనే దానికి బదులు నీవు నాలో ఉన్న చాలు అంటే బాగుండదేమో అన్నాడు ఆయన. తోడు వేరు, నాలో వేరు. అయ్యగారు చెప్పిన మాట అది. నాకు కూడా బాగా అనిపించింది ఆ మాట. యూదా యేసుతో ఉన్నాడు, యేసు యూదాలో లేడు. మందిరమునందు నివసించువారు ధన్యులు. కోరవ కుమారులు రాస్తారు, మందిరములో నివసించువారు ధన్యులు. అయితే నేను ఒక పేరు పెట్టుకున్నాను, ఏమన్నా, మందిరములో నివసించు వారిలో యేసు ఉంటే మరి ధన్యులు. మందిరములో ఉన్నవారు ధన్యులు కావచ్చని కాదంటలేదు, కానీ మందిరములో ఉన్న వారు ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. నువ్వు మందిరంలో ఉండి యేసుని లేకపోతే వ్యర్థమే. యేసుతో ఉన్న కత్తి కూడా ఉంది. ఒకసారి ఒక ప్రార్థన కూటం జరుగుతుందంట, టక్కుమని కరెంటు పోయిందంట. కరెంటు పోతే పక్కన జాన్ అంటున్నాడు, అరే సిమోన్ అగ్గుపెట్టిరు అన్నాడంట. మీకు అర్థమైపోయింది అంటే ఆయన సిగరెట్ తాగేవాడు అనమాట.
వెంటనే ఎవరి పేరు వచ్చింది? ఆడ ఎంతమంది లేరు ప్రార్థనకి? సీమోన్ అగ్గిపెట్టి ఎందుకు అడిగాడు? ఆయన దగ్గర అగ్గిపెట్టి దొరికింది. ప్రార్థనకు వచ్చినా సిగరెట్లే, ప్రార్థనకు వచ్చినా తాగుడే, ప్రార్థనకు వచ్చినా గుట్కాలే, ప్రార్థనకు వచ్చినా వ్యభిచారమే. యేసుతో ఉన్నావా? యేసు నీలో ఉన్నాడా? చూడండి, గుడికొచ్చిన భాష మారని భాష. మనం యేసుతో ఉన్నామనే అనుకుంటున్నాం. నో, కత్తి ఉంది ఆయన దగ్గర, కత్తి ఉంది. వెంటనే ప్రభుని అంటున్నాడు, ప్రభువా నరుకుదుమా? బా, ఈ భాష బహుశా అన్యులు కూడా, నాన్ క్రిస్టియన్ కూడా మాట్లాడేమో. ఎక్కడ కొట్టాడు? ఎక్కడ కొట్టాడండి? కత్తి తీస్తే పొట్ల పడవాలా? ఒక మనిషి కత్తి తీస్తే పొట్ల పడవాలా? ఎక్కడ కొట్టాడు? ఎందుకు కొట్టాడు? చేపలు పట్టేవానికి ప్రాక్టీస్ ఆడది. నీ కత్తి యుద్ధం చేసే అలవాటు ఉంటే నీ కథ వేరే ఉంటుంది. నువ్వు వలలు బాగు చేసుకునే కత్తి పెట్టుకున్నావు కాబట్టి చెవు కొట్టావు. దావీదు కొట్ల గొలియాతుని రాయి తీసి కరెక్ట్ కొట్టాడు. ఆయనకు మంచి ప్రాక్టీస్ ఉంది, మంచి ప్రాక్టీస్ ఉంది కాబట్టి కొట్టగలిగాడు. నేనంటాను, ఈ పేతురు సమస్యను ఇంకా పెంచేసాడు. ప్రాబ్లం అంతవరకు బాగుంది, సరే యేసుని పట్టుకొని పోవడానికి వచ్చారు, ఆయన రెడీగా ఉన్నాడు. ఈయన ఇప్పుడు చెవి కొట్టడం వలన ఏమైపోయిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా కోపము ఎక్కువైపోయింది. అందరూ ఫెరోషియస్గా మారిపోయారు. కొన్నిసార్లు మనం ప్రాబ్లంని ఇంకా అధికం చేసుకుంటాం. వాళ్ళకు పుండు మీద కారం ఇచ్చినట్టు అయిపోయింది. మా ఓండి మీరు ఒక చెవి కొడతారని చెప్పి అనుకోవడమే కాకుండా, వినండి, నరుకుదుమా అన్నప్పుడు నేను చదివిన పుస్తకంలో యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు 600 మంది. ఎంతమంది సైన్యం ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా కోపడ్డారు. అయితే వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు ఏం అలర్ట్ అయిపోయారంటే, నరుకుదుమా అన్న మాట విన్నప్పుడు యేసు ప్రభు గూండాలను కూడా పోషిస్తున్నాడు. యేసు ప్రభు గూండాలు ఉన్నారు ఈయన దగ్గర. నరుకుదుమా అంటున్నారు వీళ్ళు. వామ్మో, వీళ్ళ దగ్గర కత్తులున్నాయి, తుపాకులున్నాయి. వాళ్ళు అలర్ట్ అయిపోయారు. నరుకుదుమా. అప్పుడు యేసు ప్రభు దీన్ని గుర్తించి వెంటనే ఆయన చెవి తీసి అతికిచ్చేసాడు. వాడు చూశాడు, ఇట్టెట్ట చూశాడు, అతుక్కుంది. టెర్టులియన్ అని ఒక హిస్టోరియన్, చరిత్రకారుడు ఏం రాశాడంటే, మల్కుస్ ఫ్యూచర్లో ఆయన తర్వాత కాలంలో గొప్ప సేవకుడయ్యాడు. ఆయన పేరు మల్కుస్. ఈ మల్కు గొప్ప సేవకుడు అయిపోయాడు. టెర్టులియన్ రాస్తాడు ఈ మాట, చరిత్రకారుడు రాస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు తీసి అతికించాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను నేను, వాళ్ళెందుకు ఆయన చెవుని కొట్టారు? యేసు ఎందుకు అతికిచ్చాడు? ఒకే కారణం. ఆయన ఒక మాట అన్నాడు, మీరు శోధనలో పడకుండా మెలకువ కలిగి, ఆయన అందుకనే ఈ శోధన వస్తుందని ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళకి అది తెలియలా. ఏం చేశారు? నిద్రపోయారు. ప్రార్థనకు రాని వాళ్ళందరూ ఇటువంటి పనులు చేస్తారండి, చెవులు కొడతారు. చర్చిలో ఎవరెవరైతే ప్రేయర్లో పాల్గొంటారో వాళ్ళ లైఫ్ వేరుంటుంది. ప్రార్థనకు రాకుండా నిద్రపోయే వాళ్ళందరూ కూడా వేరుంటారు. ఎప్పుడైతే యేసు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రేమ ఎట్లా వచ్చిందంటే ఆయన అతికిచ్చాడు. ప్రార్థన చేసిన యేసు అతికించాడు, నిద్రపోయిన శిష్యులు చెవి కొట్టేశారు. కారణం ఏంటంటే మన దగ్గర కత్తులున్నాయి.
క్రీస్తు స్వరూపములో ఎదగలేకపోవడానికి మనలో ఉన్న కొన్ని బలహీనతలు అడ్డొస్తున్నాయా దేవుని బిడ్డలారా? దాన్ని తీసేసుకున్నాం. అప్పుడు సంఘం మహిమగల సంఘంగా మారుతుంది, గొప్ప సంఘంగా మారిపోతుంది. లూథరన్ చర్చ్ యొక్క ప్రెసిడెంట్ గారు, దైవజనులు ఇమ్మాన్యుయల్ గారు, గుంటూరు చర్చ్లో కూర్చొని ఎలక్షన్స్ అవుతుంటే ఆయన పని మీద ఇంటికి బయటకు పోయాడంట. ఆ గేట్ దాటిపోయాడంట. బయట పొడి చంపేశారు ఆయన్ని. ఆల్ ఛానల్స్ టెలికాస్ట్ చేశారు. డ్రెస్ వేసుకున్నాడు ఆయన, క్యాసెట్ వేసుకున్నాడు. చర్చ్లో కూర్చున్న వాళ్ళే, ప్రార్థనకు వచ్చిన వాళ్ళే కత్తులు తెచ్చుకున్నారు. బయటికి వెళ్తే పాపం ఇంటికి పోతున్నాడు ఆయన. ఆ ఇంటికి చర్చికి మధ్యలో చంపేశారు. ఇమ్మాన్యుయల్ గారు చచ్చిపోయాడు. మీరు పేపర్లో చూస్తుంటారు, న్యూస్లో చూస్తుంటారు. మన దగ్గర ఇతరులకు హాని చేసేవి, మందిరానికి హాని చేసేవి ఏమైనా మనలో ఉంటే అది మనం తీసేయాలి, పడేద్దాం. నేను నిన్న చెప్పాను మీకు ఒక మాట, కొంతమంది లేరు. ఆ మాట ఏంటంటే, పేతురుని కత్తి తీసి వరలోనే పెట్టమన్నాడా, పడేయమన్నాడా? వరలోనే పెట్టమన్నాడు. ఏంది మరి పడేయమనలేదే? నీ కత్తి తీసి పడేయనలేదు ప్రభు, వరలోనే పెట్టాను. ఎందుకంటే పడేయమంటే కూడా పడేడేనా? అది ప్రభుకు తెలుసు కాబట్టి వరలోనే పెట్టమన్నాడు. నువ్వు ఎప్పుడు నన్ను తెలుసుకుంటావో అప్పుడు నువ్వు దాన్ని వదిలేస్తావయ్యా అన్నాడు. బాగా వినండి, ఈ పేతురు మారాడు. మారిన తర్వాత జాగ్రత్తగా వినండి ఈ మాట. ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తుంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఏముందంటే, ఆయన మాట్లాడుతుంటే పొడవబడి 2వ అధ్యాయం అపోస్తలుల గ్రంథంలో పొడవబడి, ఈయన ఒకప్పుడు కత్తి తీసి కొట్టాడు, ఇప్పుడు నోరు ఖడ్గమైంది ఆయన నోరు. ఆ వాక్యం అన్న ఖడ్గం మనుషులకు దూసుకొని పోతుంది. వాళ్ళు పొడవబడి 3,000 మంది మారు మనసు పొందారు. క్రీస్తు స్వరూపములోకి దేవుని సంఘం ఎదిగితే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనకరం. చూడండి, 4 విషయాలు ముందు పెట్టాను. 5వ మాట నా టైం అయిపోయింది, గంటంపావు అయిపోయింది. 4 పాయింట్లు మీ ముందు పెట్టాను. మొదటిది ఆయన నేను అన్నది. ఇది ఆటంకం, క్రీస్తు స్వరూపములోకి ఎదగకుండా ఆటంకపరుస్తుంది. 2వది ఆశలున్నాయి కానీ విశ్వాసం లేదు. దేవుణ్ణి అడగండి, ప్రభువా నా విశ్వాసాన్ని పెంచు. 3వది సైతానుకు చోటిచ్చాడు. బలహీనులను పట్టుకుంటాడండి సైతాను, వాని ద్వారా చర్చిలోకి వస్తాడు వాడు. పేతురు కొంత దుడుకోడు కాబట్టి దూరాడు, సిలువకి దూరమని చేయి జాపాడు. 4వది యేసుతో తిరుగుతున్న కత్తి పట్టుకునే ఉన్నాడు. ఒంగోలు చర్చిలో బాప్తిజాలు జరుగుతున్నాయి. కోటేశ్వరరావు అన్న కమ్మ కులస్తుడు ఆయన, 60 సంవత్సరాలు ఆయన బాప్తిజం తీసుకుంటున్నాడు. అందరూ వచ్చారు, ఒక అన్యుడు కదా, చాలామంది వచ్చారు. పాస్టర్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం ఇస్తున్నాను అని ఇట్లా ముంచి ఇట్లా తీశాడు. తీస్తే జేబులో నుంచి చుట్టబడింది, చుట్ట ఎంత ఉంది, అది తేలాడుతూ ఉంది నేల మీద. అందరూ చుట్టం చూస్తారు, ఆయన చోట్ల చుట్టం చూస్తారు. పాస్టర్ గారు అంటున్నాడు, ఏంది కోటేశ్వరరావు, బాప్తిజానికి వస్తేవి చుట్ట తీసుకొని వచ్చుకున్నావేంది నువ్వు? అప్పుడు ఆయన అన్నాడు, అయ్యగారు నాకున్నది ఒకే ఒక బలహీనత. నాకు మీరు క్లాస్ చెప్పేటప్పుడు చెప్పారు అన్ని భూమిలో పాతి పెట్టమని. నేను దీన్ని పాతి పెట్టడానికే జేబులు వేసుకొని వచ్చాను. ఇవాళ నుంచి నాకు దానికి ఏ సంబంధం లేదు. చప్పట్లు కొట్టారండి అందరూ. అక్కడ కూడా అందరూ చప్పట్లు కొట్టారు ఆ మాటకి. నేను దీన్ని సమాధి చేశాను.
మనలో ఉన్నవి ఏవైనా ఇదనో వాటిని పడేద్దాం. క్రీస్తు స్వరూపములోకి మనము ఎదగలుగుతాం. ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించును కాక. అందరము తల్ల వంచుదాం. చిన్న ప్రార్థన మనం కళ్ళు మూసుకొని చేద్దాం. దయచేసి ఎవరు తిరగొద్దు. ప్రభువా, నేను కూడా క్రీస్తు స్వరూపములో మార్చబడడానికి ఆటంకంగా నాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి అయ్యా. నువ్వు నాతో మాట్లాడావు. నాలో కూడా నేను అన్నది ఉంది. కొన్ని విషయాల్లో నాకు బయలుపరిచావు. నేను దాన్ని సిలువేస్తున్నాను. ఇక నేను కాదు, నాలో నువ్వు కనబడాలి ప్రభువా. నేను అన్నది నేను తీసేసుకుంటున్నాను. అప్పుడే క్రీస్తు స్వరూపంలో నేను ఎదుగుతాను. రెండవది, అయ్యా, నాకెన్నో ఆశలు ఉన్నాయి, కానీ విశ్వాసం లేకుండా జీవిస్తున్నాను. చెయ్యాలి, ఉండాలనుకుంటున్నాను, దేవుని కొరకు ఆత్మ సంపాదించాలనుకుంటున్నాను, కాపరితో తిరిగి నేను సేవలు తిరగాలనుకుంటున్నాను. రకరకాల ఆశలు నాకున్నాయి, కానీ నాకు విశ్వాసం బలంగా లేదయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, నడు. నువ్వు అడిగావా? నడు అంటాడు ఆయన. సముద్రం మీద నడిచిన పేతురు నేను నడిపించలేడా? దుష్టునికి చోటు వద్దు దేవుని బిడ్డ. దేవుని కార్యములకు మనం అడ్డుపడద్దు. సిలువ నీకు దూరమవునుగా అంటున్నాడు ఆయన. సాతానా, మనం కూడా దేవుని కార్యాలకు అడ్డుపడుతున్నామంటే దుష్టుడు మనలకు దూరినట్టే. నువ్వు పసిగట్టాలా? దావీదును కూడా ప్రేరేపించాడు. యూదాలో దూరాడు, వాడు యూదాలో దూరాడు. ఇంకా మనం విడిచిపెట్టలేని ఏమన్నా ఉన్నాయా? కత్తి లాంటి పెట్టుకొని తిరుగుతున్నామా? మనం ఎదగలేకపోతున్నాం దేవుని స్వరూపంలో. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఈ చరణం మీరు అట్లా కళ్ళు మూసుకొని పాడండి. ప్రార్థన చేస్తాను నేను. పాప మార్గము దరికి పోవక, పాతయాశల కోరక, పాప మార్గము దరికి పోవక, పాతయాశల కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపగ, కృపను సంగుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాం నాయనా. మేమందరము నీ రక్తములో కడగబడ్డాం. నీవు మమ్మల్ని కన్నావు, కొన్నావు, నీ సొత్తు అని పేరు పెట్టావు. నేను మీకు తండ్రిని అన్నావు. నా కుమారులు మీరు, నా కుమార్తెలు మీరు అన్నారు. అంతకు మించి పరలోక పౌరసత్వాన్ని మాకు ఇచ్చావు. పరలోక పరిశుద్ధులతో ఉండే భాగ్యం ఇచ్చావు. మా కొరకు పరలోకములో ఇండ్లు సిద్ధపరిచావు. నీకు స్తోత్రం తండ్రి. మీ స్వరూపములోకి రావాలని మీ చిత్తమై ఉన్నది, కానీ మాకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి నాయనా. ఈ పాపపు లోకములో ఉన్నాం. అడుగడుగున ఆకర్షణలు ఉన్నాయి, శరీర ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు కూడా మాలో పుడుతున్నాయి. అవి మమ్మల్ని ఆటంకపరుస్తున్నాయి ప్రభువా. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు మాలో వస్తున్నాయి.
కొన్నిసార్లు మేము నేను అన్నది ఆశపడుతున్నాం. బలమైన విశ్వాసం లేకుండా ఆశలు మాత్రం కలిగి ఉన్నాం. సాతానుడు దూరే అవకాశాలు మేము ఇస్తున్నాం. వదలకుండా పాపాలు పట్టుకొని మేము తిరుగుతున్నాం. ఇవన్నీ మాకు ఆటంకాలుగా ఉన్నాయ్యా. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయము, సంపూర్ణులుగా చేయము. ఎంతమంది నిజంగా తీర్మానించుకున్నారు, వారి మీద మీ పరలోకపు ఆశీర్వాదాలు దిగిరానివ్వండి. దైవజనులు ఐజక్ శామలయ్య గారు అమ్మగారిని బట్టి, బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. 14 సంవత్సరాలు నీ సేవలో బలంగా మీరు వాడుకుంటున్నారు. ఇంకా అనేక ఆత్మ లక్షణార్థమై మీరు వాడుకోనండి. చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. సంఘం పట్ల వారు కలిగిన ప్రతి తలంపు, ప్రతి ఆశ సఫలం చేయండి. మంచి నాయకత్వం ఇచ్చావు. నాయకులందరినీ, వారి కుటుంబాలు దీవించండి. సంఘ అభివృద్ధిలో వారిని బహుబలముగా మీరు వాడుకోనండి. మంచి క్వైర్ వారు ఉన్నారు, మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు. వీళ్ళు దీవించు నాయన. ఇంకా నీ మహిమ కొరకు సాక్షులుగా చేయండి. సంఘములో ఉన్న అన్ని కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మంచి కుటుంబాల నుంచి ఆ కుటుంబాల మీద మీ దీవెన ఉంచండి. రాబోయే దినాల్లో ఒక పెద్ద మందిరం, 2-3 వేల మందికి పట్టే మందిరం కట్టబడి ఆత్మలు సంపాదించి ఈ సంఘము క్రీస్తు స్వరూపమని లోకాన్ని చూపించుటకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ ఇదనం ఆత్మపూర్ణులుగా చేసి, పేతురు ఎలాగ తన బలహీనతలు విడిచిపెట్టి యేసు చూచిన చూపులో పశ్చాత్తాపడి ఏడ్చి తన పాపాన్ని ఒప్పుకొని ఆత్మతో నింపబడి పరిపూర్ణుడై సేవలో సాగాడు, అలాగా మమ్మల్ని దీవించి పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మన యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోకుండా మనముగానే ఉంటూ దేవునితో తిరిగేటువంటి స్వభావం, అలాంటివి విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను అడ్డుకుంటావి అనేటువంటి అద్భుతమైనటువంటి 4 సత్యాలు ఈరోజు దైవజనుల ద్వారా మనం విన్నాం. ఈ 3 వర్తమానములు కూడా దేనికి అదే ప్రత్యేకం. విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి తర్వాత కూడా ధ్యానించి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మరి చర్చ్ డే టు చర్చ్ డే, మళ్ళా 2012 సంవత్సరంలో మనము ఈ విధంగా దేవుని ఘనపరిచేటువంటి ఆ సమయం వరకు కూడా ఈ సంవత్సరానికి దేవుడిచ్చినటువంటి దర్శనము, క్రీస్తు పోలికలోనికి నేను ఎలా ఎదగాలి, ఏ విషయాల్లో ఎదగాలి, ఒకరు ఎదుగుచున్నవారు వారిని అడ్డుకునే ఆటంకాలను గుర్తిస్తూ వాటిని సరిచేసుకుంటూ ప్రభుతో కలిసి నడిచేదానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. వర్తమానం అందించిన దైవ సేవకులు రెవరెండ్ పి. విక్టర్ బాబురాజ్, పెనియోలు బ్యాప్టిస్ట్ సంఘం, కాజుపేట, దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనకి ప్రభు భోజన సంస్కార ఆరాధన ఉన్నది. సో ఈ ఆరాధన సమయంలో నేను మీకు కొంతమంది నూతన విశ్వాసుల్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నేను వారి పేర్లు చదువుతున్నప్పుడు వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.